అనేకమైన పరిణామాలు, అనేకమైన మార్పులు, అనేకమైన సంఘటనలు, ఆందోళనలు ఈ యొక్క భూమిపైన ముఖ్యంగా మనము నివసిస్తున్న ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రములలో అనేకమైనవి జరుగుతూ ఉండగా దేవుడు ఒక్కటే నాకు చూపించడం జరిగింది. దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ ఫెయిత్, దిస్ ఈజ్ అన్ ఎరా ఆఫ్ ఫెయిత్ అని దేవుడు ఒక ఇన్స్ట్రక్షన్ దేవుడు నాకు చూపించడం జరిగింది. మనం వాటిని ఎక్కువగా ఆలోచించే ప్రయత్నం చేస్తే we would be weakened in our faith, we would be diluted in our faith, there may be a chance that we would waver in our faith అని దేవుడు చూపించడం జరిగింది. మనకేదో వస్తుంది, మనం జాగ్రత్త పడాలి అని కాదు, గాని ఆల్రెడీ చాలా జరుగుతూ ఉన్నాయి. వాటిని మనము చూసి లక్ష్య పెట్టి మన విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించు యేసు పై నుండి మన దృష్టి మరలి వేరే వైపుగా వెళ్ళకూడదు. సునాయాసముగా మనము కవ్వింపబడే పరిస్థితులలో ఉన్నాము. ప్రార్థనతో, విశ్వాసముతో, ఎడతెగక ప్రార్థించుటలో, ఉపవాసం ఉండి ప్రార్థించుటలో, పట్టుదల కలిగి ప్రార్థించుటలో, విశ్వాసాన్ని మన ప్రియులైన పరిశుద్ధులైన విశ్వాసులైన సంఘము కొరకు, అనేకుల కొరకు ప్రార్థించుటలో, విశ్వాసాన్ని విడుదల చేయుటలో, ఉపవాసం ఉండుటలో, దేవునికి మొరపెట్టుటలో, దేవుని సహాయాన్ని అవసరమైన చోట అది విడుదల చేయబడుట కొరకు ప్రార్థించుటలో మనము వేగిరపడాలి. ఇదే ఆత్మ సంబంధముగా మనము చేయవలసిన కృషి అయి ఉన్నది.